ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ నుంచి మంత్లీ మనం ఎలా సంపాదించాలో మాట్లాడుకుందాం. అదేంటి, క్రెడిట్ కార్డ్ ని వాడుతూ ఖర్చు పెడతారు కానీ సంపాదించడం కూడా జరుగుతుందా? 100% జరుగుతుంది. కానీ దానికి మీరు కొంత లాజికల్ గా మైండ్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పర్సనల్ గా నేను ఎలా సంపాదిస్తుంటాను క్రెడిట్ కార్డ్స్ ని వాడుతూ అని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నమ్మండి, ఇది ఒక థియరిటికల్ వీడియో కాదు అండ్ వ్యూస్ కోసం చేస్తున్న వీడియో అస్సలే కాదు. మీరు ఖర్చు పెడుతున్న దానిపై 6% నుంచి 44% వరకు, లిటరలీ చెప్పాలంటే ఒక 45% వరకు, 45% వరకు ఎలా మనం ఖర్చు పెడుతున్న దాని నుంచి మనం సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ట్యాక్స్ పేయరా? ఒకవేళ మీరు ట్యాక్స్ పే చేస్తుంటే ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా దుబాయ్కి వెళ్ళి ఫ్రీగా, మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా దుబాయ్కి వెళ్ళి ఫ్లైట్ లో అక్కడ హోటల్లో స్టే చేసి మీ ఎంటైర్ ట్రిప్ ని మీరు ఫ్రీగా గడపచ్చు. నేను చెప్తున్న ప్రాసెస్ ని విన్నారంటే మనకేం బెనిఫిట్ రాదు ట్యాక్స్ వల్ల అనుకుంటామా? కానీ ఉంది, అక్కడ కూడా లాజిక్ ఉంది. ఇదే కాదు, పర్సనల్ గా మేము కార్డ్ ని వాడుతూ ఎంత వరకు సంపాదిస్తుంటాం, ఏ బెనిఫిట్స్ మేము పొందుతుంటాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అన్ని ఇన్కమ్ గ్రూప్స్ ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాను. మీరు ఎండ్ వరకు చూస్తే ప్రతి ఒక్క ఇన్కమ్ గ్రూప్ కి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎలా సంపాదించుకోవాలనేది క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా ఉందని, వింటున్న ఏ పాయింట్ లో మీకు అనిపిస్తున్నా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ తో మీరు మరిన్ని వీడియోస్ తో మా ముందుకు రండి అని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే మన వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. క్రెడిట్ కార్డ్ నుంచి ఎలా సంపాదించాలని తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ క్రెడిట్ కార్డ్స్ ని వాడి ఎలా నష్టపోతుంటారు అండ్ ఏ పనులు మనం చేయకూడదు అనేది క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ స్పెండ్ చేస్తుంటేనే మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఎక్కువ స్పెండ్ చేస్తుంటేనే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. మరి అన్నెసరీగా మనం స్పెండ్ చేయాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్లే కదా ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్. మన మైండ్ సెట్ తో ఆడుకుంటున్నట్లే కదా. కాబట్టి క్రెడిట్ కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్క మనిషి వాళ్ళు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్లెడ్జ్ ఏంటంటే, లైక్ ఇంకా నేను ఇది చేయకూడదు అనుకోవాల్సింది ఏంటంటే, నా అవసరాలను బట్టి ఈ కార్డ్ తో నాకు ఎప్పుడు బెనిఫిట్ వస్తుందో నేను అప్పుడే వాడతాను. కానీ ఈ కార్డుకి బెనిఫిట్ ఉంది కదా అని నేను కార్డ్ ని వాడను. మేమైతే చాలా నెలలు కూడా ఈ కార్డ్ అలా పక్కన పెట్టేస్తుంటాను. 1,00,000 వాడితే ఏదో బెనిఫిట్ వస్తుంది కదా అని ఏది పడితే అది కొనం. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, మన ఫ్యామిలీ మొత్తానికి ఆ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు ఏ కార్డ్ మనకు బెస్ట్ ఆ కార్డ్ ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ యాక్ట్, ఈ మొత్తం 1,00,000 రూపాయలు వాడావు, 5,000 మినిమం డ్యూ అంటే మినిమం డ్యూ పే చేస్తారు. వాడు మిగిలిన వాటికి 30-40% వడ్డీ వేసి మనల్ని చావు కొడతారు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రెడిట్ కార్డ్ ఎవరికి బాగా పనికి వస్తుంది అంటే, ఆ టైంలో క్రెడిట్ కార్డ్ కాకుండా బ్యాంక్ అకౌంట్ లో నాకు డబ్బులు ఉంది నేను కొనడానికి, ఆ డబ్బులతో నేను కొనేయగలను అనుకున్న వాళ్ళకే క్రెడిట్ కార్డ్ పనికి వస్తుంది. మీన్స్ క్రెడిట్ కార్డ్ అవసరం లేని వాళ్ళకే క్రెడిట్ కార్డ్ బెస్ట్ గా పనికి వస్తుంది. క్రెడిట్ కార్డ్ ట్రాప్ కి మనం పడ్డాం అనుకోండి, అవసరం లేనివి కొనుక్కుంటూ వెళ్ళిపోయి మళ్ళీ కడదాం, ఈఎంఐ లో కడదాం, నో కాస్ట్ ఈఎంఐ పడ్డాం అనుకోండి, ఎప్పటికీ పైకి లేలేం. సో మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉండాలి, అది మనం కొనగలగాలి. కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే బెనిఫిట్ వస్తుంది అనుకోని ఆ డబ్బులు మన ఫిక్స్ డిపాజిట్ స్టార్టింగ్ లో చెప్పిన వేలో వేసుకుంటే బెనిఫిట్ ఉంది తప్ప, మనకు అవసరం లేని వస్తువులు ఈఎంఐ లో పెట్టేద్దాం, నెల కట్టేద్దాం అనుకోని కానీ కొంటూ వెళ్ళి ఎక్కడైనా మీరు డ్యూ డేట్ ని మిస్ అయ్యారు, దాని వాడు కొట్టే వడ్డీ మనం తేరుకోలేము అసలు. సో మనకు అవసరం అనుకున్నప్పుడే క్రెడిట్ కార్డ్ గుర్తు రావాలి. అండ్ మనం ఏదైతే కొంటున్నామో ఆ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో ఉండాలి. అప్పుడే క్రెడిట్ కార్డ్ మంచిగా పనిచేస్తుంది. మినిమం డ్యూ కాదు, కొట్టాల్సిన మొత్తం అవుట్ స్టాండింగ్ మనీని మనం కట్టాలి. మీకు ఇచ్చిన చివరి ఆఖరి తేదీలోపు కూడా మీరు కట్టలేకపోయారా, దాన్ని వాడేసే 40-50% వడ్డీని మనం భరించలేం. అది పర్సనల్ లోన్ కంటే చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ లాభాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఈ తప్పులు చేస్తుంటారా, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ కార్డుని జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి కార్డ్ కంపెనీస్ పే చేస్తుంటాయి. సో ప్రాపర్ గా వాడని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి కార్డ్ కంపెనీస్ డబ్బులు పే చేస్తుంటాయి. ఈ లాజిక్ ని బాగా అర్థం చేసుకోవాలి. అండ్ కార్డ్ ని సరిగ్గా వాడుకోగలిగారంటే, కొత్త వాళ్ళు అసలు నా కార్డే వద్దనుకుంటున్న వాళ్ళు కూడా ఒక కార్డ్ ని తీసుకొని జాగ్రత్తగా వాడుకోగలిగారంటే మీ క్రెడిట్ హిస్టరీ మంచిగా బిల్డ్ అవుతుంది. సో రేపు పొద్దున మీరు హోమ్ లోన్ తీసుకోవాలన్నారు, పెద్ద లోన్స్ తీసుకోవాలనుకుంటున్నా, మీకు బిల్డ్ అయిన క్రెడిట్ హిస్టరీ ద్వారా మీకు వడ్డీ తగ్గుతుంది. వడ్డీ తగ్గడం అనేది, పర్టికులర్ గా హోమ్ లోన్ కి అయితే వడ్డీ తగ్గడం అనేది మీకు లక్షల్లో తేడా తీసుకొస్తుంది. సో ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవడం, జాగ్రత్తగా వాడుకోవడం, క్రెడిట్ హిస్టరీ సిబిల్స్ కొని మంచిగా బిల్డ్ చేసుకోవడం, దీని ద్వారా ఏదైనా మంచి రివార్డ్ పాయింట్స్ వస్తే మనం తీసుకోవడం, అక్కడ వరకు చేస్తూ వెళ్ళారంటే మీరు ద బెస్ట్ పర్సన్. అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డ్ ఏది పడితే కొనడం, టైం కి కట్టలేకపోవడం, సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవడం, వడ్డీ భారీగా కట్టడం, ఆ అప్పులు ఊబిలో, వాళ్ళు 40%-50% ఆ అప్పులు ఊబిలో కూరుకుపోవడం, ఇది బ్యాడ్, కరెక్ట్ కాదు. క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి? ఇందులో సింపుల్ అండ్ బెస్ట్ వే, మీరు ఏదైతే డబ్బుల్ని నెల ఖర్చు పెడుతుంటారో మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఆ డబ్బులు మీరు క్రెడిట్ కార్డ్ కంపెనీ దగ్గర నుంచి ఫ్రీగా ఎటువంటి వడ్డీ లేకుండా లోన్ కి తీసుకుంటున్నట్లు. ఇది ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఈ పర్టికులర్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా బిల్లింగ్ సైకిల్ ఫస్ట్ అనుకోండి, ఎవ్రీ మంత్ ఫస్ట్ అనుకోండి. లెట్స్ సే ఇవాళ జూలై 1st నా క్రెడిట్ కార్డ్ ఒక బిల్ జనరేట్ అయిపోయింది. జనరేట్ అయిన తర్వాత నేను ఈ కార్డ్ ని యూస్ చేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఏంటి, ఒక వస్తువు కొనడానికేనా? కాదు. ఆ మంత్ అంతటికి నాకు కావాల్సిన అవసరాలు, నేను కట్టాల్సిన బిల్స్ అండ్ నేను పే చేయాల్సిన అన్నిటి, ఇంటికి సంబంధించిన అన్ని అవసరాల కోసం ఏవేవైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ కలిసి నేను బిల్ జనరేట్ అయ్యాక ఖర్చు పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న 1,00,000 రూపాయలకి నెక్స్ట్ నెల 1st నాకు బిల్ జనరేట్ అవుతుంది. అంటే 30 రోజులు నాకు టైం దొరికింది కదా. అండ్ బిల్ జనరేట్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా మనం కట్టాల్సిన అవసరం లేదు. 15 days మనకి
మనకు టైం ఉంటుంది. మీన్స్ 30 days ప్లస్ 15 days టోటలీ 45 days నాకు ఒక్క రూపాయి వడ్డీ లేకుండా బ్యాంక్ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నట్లు. అల్టిమేట్ గా ఇక్కడ మనకి ప్రతి క్రెడిట్ కార్డ్ వాళ్ళు కూడా నియర్ టు 45 days దగ్గరగా మనకి ఎటువంటి 1 పైసా కూడా మన దగ్గర నుంచి చార్జ్ చేయకుండా మనకి డబ్బులు ఇస్తారు. సో ఇఫ్ నేను క్రెడిట్ కార్డ్ వాడకుండా డైరెక్ట్ గా నేను నా నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ లేకపోతే యూపీఐ ద్వారా కానీ పే చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ ఫ్రీ మనీ వచ్చేది కాదు. సో నేను వాటి ద్వారా పే చేయడం బదులు నేను క్రెడిట్ కార్డ్ ద్వారా వాడి ఆ డబ్బుల్ని నేను ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసాను అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, వీటి దేంట్లో అయినా మనందరికీ అర్థమైంది ఫిక్స్డ్ డిపాజిట్స్. అండ్ ఈ వీడియోలో 9% దగ్గరగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. లెట్స్ సే నేను ఆ బ్యాంక్ లో వేస్తే నాకు ఇయర్లీ 9,000 రూపీస్ దగ్గరగా డబ్బులు వస్తుంది. ఇయర్లీ, మంత్లీ కాదు. మరి తమ్నెల్ అలా పెట్టారు, మీరు ఇక్కడ ఇయర్లీ అంటున్నారు. ఫ్రెండ్స్, మీకు తమ్నెల్ లో పెట్టింది అబద్ధం. ఎస్, ఇంకా అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు క్రెడిట్ కార్డ్ గురించి అనేది నేను చెప్తాను. సో ఇన్ ద ఫస్ట్ వే, మీరు ఏదైతే డబ్బుల్ని క్రెడిట్ కార్డ్ ద్వారా వాడుతున్నారో అదే డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండి మీరు డైరెక్ట్ గా వాడడం బదులు క్రెడిట్ కార్డ్ ద్వారా వాడుంటే ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుంటే, నేను ఇతర ఏ వేస్ట్ చెప్పట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుంటే సంవత్సరానికి 9,000 వచ్చేదా? మరి నెక్స్ట్ మంత్ 45 days అయ్యాక మనం డబ్బులు కట్టేయాలి కదా. బిల్ జనరేట్ అయింది నెక్స్ట్ మంత్, 15 days టైం వచ్చింది, మరి 45 days మనం డబ్బులు కట్టేసేయాలి కదా. మరి ఫిక్స్డ్ డిపాజిట్ లో వేస్తే ఎలా? ప్రతి నెల మనకు అదే ఖర్చు ఉందనుకోండి, ఈ నెల లెట్స్ సే మీరు 20,000 50,000 1 lakh ఎంతో కొంత ఈ నెల అదే ఖర్చు పెట్టారు, నెక్స్ట్ నెల అదే ఖర్చు పెట్టారు, ఆ నెక్స్ట్ నెల అదే ఖర్చు పెట్టారు, ప్రతి నెల అదే ఖర్చు మీకు ఉంటుంటే ఈ నెల మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు వేశారో క్రెడిట్ కార్డ్ వాడి, ఏదైతే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశారో నెక్స్ట్ నెల స్టార్టింగ్ మీ దగ్గర డబ్బులు వస్తుంది కదా, శాలరీ ఆర్ ఇంకే ఇతర రూట్స్ లోనే మీకు డబ్బులు వస్తుంది కదా, ఆ డబ్బులతో క్రెడిట్ కార్డ్ బిల్ కట్టండి. ఫస్ట్ నెల వేసిన దాన్ని టచ్ చేయాల్సిన నీడ్ లేదు కదా. ఇక నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ అంతట్లో కూడా మీకు నెల నెల వచ్చేది ఆ క్రెడిట్ కార్డ్ బిల్ కడుతూ ఉండండి. మీ అవసరాలన్నింటినీ కార్డ్ లో ఫస్ట్ వాడి ఆ డబ్బులు వేశారు కదా ఫిక్స్డ్ డిపాజిట్ లో, అది టచ్ చేయాల్సిన అవసరం లేదు. అది సంవత్సరాలు అలా వదిలేస్తూనే ఉండొచ్చు, అన్లెస్ మీరు ఆ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయాలి, ఇంకో క్రెడిట్ కార్డ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే తప్పించి. అర్థమైందా? మీరు నెల ఒక సర్టైన్ అమౌంట్ ని ఖర్చు పెడుతూ ఉంటారు క్రెడిట్ కార్డ్ ద్వారా అనుకుంటే, మొదటి నెల ఆ డబ్బుల్ని మీరు ఏదైతే ఖర్చు పెట్టారో బ్యాంక్ లో ఉంటున్న ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తే నెక్స్ట్ నెల మీరు ఖర్చు పెట్టాలన్నప్పుడు మీకు శాలరీ ఆర్ బిజినెస్ ద్వారా వస్తున్న దాంతో మీరు క్రెడిట్ కార్డ్ బిల్ ని పే చేస్తే ఫస్ట్ మంత్ మీరు వేసేసిన బ్యాంక్ లో వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ని మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. అది లైఫ్ లాంగ్ అలా క్యారీ అవుతూనే ఉంటుంది మీరు కార్డ్ క్లోజ్ చేసేంత వరకు. సో ఈ ఫస్ట్ వేలో మీరు 9,000 దగ్గరగా సంపాదిస్తున్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ అది 1 lakh అయితే, ఇఫ్ అది 50,000 అవుతుంటే 50,000 కి 9% అంటే 4,500. అలా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు నెల కార్డ్ నుంచి అనే దాన్ని బట్టి మీకు రిటర్న్ అనేది పర్ ఇయర్లీ బేసిస్ తో ఇప్పుడు మాట్లాడుకున్న రూట్ ద్వారా వస్తుంది. 50,000 క్రెడిట్ కార్డ్ నుంచి స్పెండ్ చేయడమా ఫ్రెండ్స్? నేను స్పెండ్ చేయడం అంటే బయట లగ్జరీ థింగ్స్ కానీ చెప్పట్లేదు. మీరు స్కూల్ ఫీజులు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, నిత్యావసర సరుకులు కొంటున్నా, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ బిల్స్, మీరు ఏదో ఒకటి ఉంటాయి కదా మనకి మంత్ అంతా మనం ఖర్చు పెట్టాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయా, దానికి వాడుతున్న దాని గురించి చెప్తున్నాను. సో ఇది ఒక వే. దీని ద్వారా ఇక ఎప్పుడు మీరు టచ్ చేయని విధంగా మీ బ్యాంక్ అకౌంట్ లో మీ మంత్లీ స్పెండింగ్ ఎంతైతే అవుతూ ఉంటుందో అది ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉండిపోతుంది. సో బ్యాంక్స్ ఇస్తున్న 45 day ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ని యూజ్ చేసుకొని లాజికల్ గా థింక్ చేస్తే టచ్ చేయకుండా ఒక నెలకు సంబంధించిన డబ్బుల్ని మనం బ్యాంక్ లో ఎఫ్డీకి వేసి సంవత్సరం ఆ నెల ఆ డబ్బుల్ని వడ్డీ రూపంలో ఫ్రీగా మనం పొందొచ్చు, ఎటువంటి రిస్క్ లేకుండా. సెకండ్ వే, బ్యాంక్స్ మనల్ని ఏదో రకంగా రివార్డ్ చేసి, లైక్ నువ్వు ఇంత ఖర్చు పెడితే నీకు ఇంత ఇస్తాను, నువ్వు ఇలా ఖర్చు పెడితే నీకు ఇలా ఇస్తాను అని మనల్ని కొంచెం మాయ చేసి ఎక్కువ ఖర్చు పెట్టించాలనే ఒక భావంతో రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటాయి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మీరు కానీ అర్థం చేసుకోగలిగితే లిటరలీ మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీరు చూడని విధానంలో క్రెడిట్ కార్డ్ ని చూస్తారు. బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ. ఈ ఒక్క సెగ్మెంట్ ఉంది కదా, దాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఒక్క సెకండ్ కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, జాగ్రత్తగా వినండి. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మనకి ఇచ్చే రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంటాయి. 5% క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లిప్కార్ట్, 5% క్యాష్ బ్యాక్ ఆన్ అమెజాన్. బట్ ఒక్కసారి మీరు డీప్ గా థింక్ చేయగలిగితే అందులో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ లేయర్స్ ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక కార్డ్ కావాలి కదా. ఇప్పుడు ఈ కార్డ్ నే ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కార్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఒక మోటివ్ కాదు. అసలు ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్న వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ కార్డ్ ని చూడొచ్చని చెప్పడం నా మోటివ్. సో దట్ మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్ ని కూడా మీకు పైన కనిపిస్తున్న లైక్ ఇందులో మీకు ఆఫర్ ఉంది, అందులో మీకు ఆఫర్ ఉంది అని చెప్పడం కాదు. ఇంకా డీప్ గా మీరు దాన్ని అనాలిసిస్ చేసి మీరు ఆ కార్డ్ కడుతున్న డబ్బులు ఎంత, మీ అవసరాలు ఏంటి, మీరు దాని నుంచి ఎంత సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు మీరు దీని ద్వారా అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ అసలు ఈ యాక్సిస్ మ్యాగ్నస్ రిలేటెడ్ ఉన్న బేసిక్ డీటెయిల్స్ ని తెలుసుకోండి. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, కొంచెం ఓపిక్ గా ఉండండి. ఏంటిది ల్యాగ్ చేస్తున్నారు, డ్రాగ్ చేస్తున్నారు అనుకోవద్దు, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో అసలు చార్జెస్ ఫస్ట్ తెలుసుకుందాం. ఈ కార్డ్ మనకు కావాలంటే 10,000 రూపీస్ మనం జాయిన్ అవుతున్నప్పుడు పే చేయాలి అండ్ ఇయర్లీ కూడా పే చేయాలి. 10,000 ప్లస్ జిఎస్టీ. కానీ మనం కడుతున్న 10,000 కి వీళ్ళు 10,000 రూపీస్ వర్క్ చేసే టాటా క్లిక్ వోచర్ ఇచ్చేస్తారు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ టాటా క్లిక్ ఉంది కదా, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. 10,000 వర్క్ చేసే వోచర్ ఇక్కడ వస్తుంది. సంవత్సరంలో ఒకసారి వస్తుంది కాబట్టి మనకి ఏవైనా
ఏవైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అది ఈ పోర్టల్ ద్వారా మనం 10,000 రూపీస్ కి సంబంధించింది కొనుక్కున్నాం అంటే దెన్ మనం ఇయర్లీ జాయిన్ అవుతున్నప్పుడు కడుతున్న 10,000 రూపీస్ మనకి బ్యాక్ వచ్చేస్తున్నట్లే. అండ్ ఆ జిఎస్టీ ఒకటి మనకి లాస్, 10,000 పై వేస్తున్న జిఎస్టీ ఒకటే మన లాస్. ఇది కాకుండా ఈ కార్డ్ రిలేటెడ్ గా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మూవీ టికెట్స్ ని బుక్ చేస్తున్నప్పుడు కానీ, అన్లిమిటెడ్ ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంజెస్, లిమిటెడ్ ఏం కాదు అన్లిమిటెడ్ అండ్ ఇంటర్నేషనల్ లాంజెస్ ని కూడా దీంతో యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అని మనకున్నాయి. బట్ పాయింట్ ఇది కాదు కదా, ఈ కార్డ్ ఒక బెనిఫిట్స్ కాదు కదా, ఎలా సంపాదించవచ్చు క్రెడిట్ కార్డ్ తో అని. ఇక్కడ మీరు ఫస్ట్ పేజ్ కి రండి, ఇక్కడ గమనించండి ఈ యాక్సిస్ మ్యాగ్నస్ రిలేటెడ్ గా రివార్డ్ పాయింట్స్, రివార్డ్ ప్రోగ్రామ్స్ లో మీరు గమనిస్తే 200 రూపీస్ స్పెండ్ చేస్తున్న ప్రతిసారి నాకు 12 పాయింట్స్ ఇస్తా అంటున్నారు. ఇది నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అస్సలు వరి అవ్వదు. 80 పాయింట్స్ ఏంటి రివార్డ్ పాయింట్స్ ఏం థింక్ చేయొద్దు. ఇది ప్రతి క్రెడిట్ కార్డ్స్ కుండే సిస్టమే రివార్డ్ పాయింట్ సిస్టమ్. మీరు ఇక్కడ అర్థం చేసుకున్నారంటే, ఇది ఒక్కటే అర్థం చేసుకున్నారంటే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ కి మీకు అర్థమైపోతుంది. చూడండి 200 స్పెండ్ చేస్తే 12 యాక్సిస్ రివార్డ్ పాయింట్స్ ఇస్తారంటున్నారు. అండ్ ఇంకొంచెం పైకి వచ్చారనుకోండి, అలా 200 రూపాయలు స్పెండ్ చేస్తే 12 పాయింట్లు ఇస్తాం. కానీ అలా స్పెండ్ చేస్తూ ఆ నెలలో కానీ 1,00,000 రూపాయలు మీరు ఈ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే 25,000 పాయింట్లు ఇస్తాం అంటున్నారు. అంటే ఈ రెండింటిని మనం విడివిడిగా చూడాలి. కిందది నార్మల్ రివార్డ్, పైది మైల్ స్టోన్ బెనిఫిట్. మైల్ స్టోన్, ఒక మైల్ స్టోన్ ఇచ్చారు. ఏంటి ఆ మైల్ స్టోన్? 1,00,000. అది హిట్ చేసిన వెంటనే 25,000 పాయింట్లు ఇస్తా అంటున్నారు. అది బోనస్. కానీ మనం 1,00,000 స్పెండ్ చేసిన దానికి ఈ నార్మల్ గా వచ్చే రివార్డ్ పాయింట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? 200కి 12 పాయింట్స్ అంటే 1,00,000కి ఎన్ని వస్తాయి? 6,000. ఎలా చెప్పాను? 200 పాయింట్స్ కి 12 అంటే 100 పాయింట్స్ కి 6 కదా, మరి 1 lakh కి 6,000. సో 6,000 పాయింట్స్ ప్లస్ 25,000 పాయింట్స్ కలిపితే ఎంత? 31,000 పాయింట్స్. ఒక్క నెలకి మనం 1,00,000 రూపాయలు ఈ కార్డ్ ద్వారా స్పెండ్ చేస్తే 31,000 పాయింట్స్ మనకు వస్తాయి. మరి ఆ 31,000 పాయింట్స్ ని తీసుకొని నేనేం చేయాలి? ఇక్కడ మీరు గమనిస్తే నా క్రెడిట్ కార్డ్ అండర్లో 1,42,000 పాయింట్స్ ఉన్నాయి. ఆ 1,42,000 పాయింట్స్ నేనేం చేయొచ్చు? ఆ వస్తున్న పాయింట్స్ ని, మీరు సంపాదించుకున్న పాయింట్స్ ని వీళ్ళ దగ్గర రీడీమ్ చేసుకుంటూ మీరు యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన గిఫ్ట్ వోచర్స్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్స్, లైక్ ఇక్కడ చూడండి ఇప్పుడు అమెజాన్ గిఫ్ట్ వోచర్ 2,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ నేను కావాలంటే 10,000 పాయింట్స్ అడుగుతున్నారు. అంటే 10,000 పాయింట్స్ వాల్యూ 2,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ తో సమానం అమెజాన్ గిఫ్ట్ వోచర్ తో. అంటే ఒక్కొక్క పాయింట్ విలువ ఎంత ఉంటుంది? 0.2 పైసా. అమెజాన్ గిఫ్ట్ వోచర్ లో చూస్తే మనం ప్రీవియస్ గా సంపాదించిన 31,000 పాయింట్స్ వాల్యూ ఎంత ఇప్పుడు? 31,000 మల్టిప్లైడ్ బై 0.2, 6,200. ఇన్ ద నార్మల్ కేస్ మనం ఈ క్రెడిట్ కార్డ్ తో బయట మనకు సంబంధించిన అన్ని ఖర్చులు చేసుకుంటూ సంపాదిస్తున్న పాయింట్స్ తో 6,200 రూపీస్ వర్త్ చేసే అమెజాన్ గిఫ్ట్ వోచర్ ని మనం కొనొచ్చు. అది మనం అకౌంట్ కి యాడ్ చేయొచ్చు. దాంతో మనం ఏం చేయొచ్చు? మనకు సంబంధించిన వాళ్ళకి రీఛార్జెస్ కానీ, మన బంధువులకు, మనకు తెలిసిన వాళ్ళకు రీఛార్జెస్ కానీ, కరెంట్ బిల్స్ ని కట్టడం కానీ. ఇక్కడ అమెజాన్ పే చూడండి, మనం పే చేయాల్సినవి బోల్డ్ ఉంటాయి. గ్యాస్ బిల్, కరెంట్ బిల్ ఇలా బోల్డ్ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీరు ఇలా వస్తున్న డబ్బులతో ఖర్చు పెట్టచ్చు. జస్ట్ షాపింగ్ చేయమని నేను చెప్పట్లేదు. మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా మనం అమెజాన్ లోంచి ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి అమెజాన్ అనే కాదు, ఫ్లిప్కార్ట్ ఆర్ ఇతర ఏ గిఫ్ట్ వోచర్ అయినా సరే మీరు ఇక్కడ మీ పాయింట్స్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. సో ఈ కేసులో నార్మల్ గా స్పెండ్ చేస్తున్న వ్యక్తి 1,00,000 రూపాయలు స్పెండ్ చేస్తుంటే తను 6,200లకు సంబంధించిన అమెజాన్ గిఫ్ట్ వోచర్ ని పొందుతున్నట్టు కదా. ఇది బేసిక్ కేస్. ఇప్పుడు చూడండి ఒక్కొక్క కేసు ఎలా మారుతుందో. ఇందాక మీరు చూసింది ఆల్రెడీ రివార్డ్ పాయింట్స్ ని గెలుచుకుంటే రీడీమ్ చేసుకోవడానికి, ఆ రివార్డ్ పాయింట్స్ ని కన్వర్ట్ చేసి గిఫ్ట్ వోచర్ లోకో, లేకపోతే హోటల్స్ ని బుక్ చేసుకోవడానికి, ఫ్లైట్స్ ని బుక్ చేసుకోవడానికి చూసిన పోర్టల్. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్సిస్ గిఫ్ట్ ఎడ్జ్. మీరు జస్ట్ గూగుల్లో యాక్సిస్ గిఫ్ట్ ఎడ్జ్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. అక్కడ నో మోర్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు క్లిక్ చేయండి, యాక్సెప్ట్ చేయండి. దెన్ ఈ ప్లాట్ఫామ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. దీని ద్వారా మీ ఎర్నింగ్ పొటెన్షియల్ ని చాలా బిగ్ వేలో పెంచొచ్చు. నార్మల్ గా ఏది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కార్డ్ ని యూజ్ చేసి అమెజాన్ లో కొనేస్తుంటారు, ఈ కార్డ్ ని యూజ్ చేసి ఫ్లిప్కార్ట్ లో కొనేస్తుంటారు. దాని ద్వారా వాళ్ళు నష్టపోతారు. కొంచెం ఆలోచించారంటే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు చేస్తే చాలా బెనిఫిట్. ఎంత బెనిఫిట్ పొందుతారో మీరే గమనించండి. యూజువల్ గా మనం 1,00,000 స్పెండ్ చేస్తే మనకి 25,000 పాయింట్లు ఇస్తా అంటున్నారు కదా, దాని పక్కన ఉంచండి. ఇఫ్ మీరు అమెజాన్ లో ఏదైనా కొనాలనుకుంటున్నారు, డైరెక్ట్ గా ఈ కార్డ్ ని వాడి అక్కడ కొనే దాని బదులు ఇక్కడికి వచ్చి, మీన్స్ ఇందాక మనం వచ్చిన ప్లాట్ఫామ్ లోకి వచ్చి బెస్ట్ సెల్లర్స్ దగ్గర అమెజాన్ షాపింగ్ వోచర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ఎన్ని వోచర్స్ కావాలో, ఒక 20,000 కా 30,000 కా ఎన్ని కావాలో అక్కడ యాడ్ టు కార్ట్ పెట్టి మీరు ఇలా యాడ్ చేసుకుంటూ వోచర్స్ ని కొని మీ అకౌంట్ లోకి యాడ్ చేసుకున్నారనుకోండి, అమెజాన్ అకౌంట్ లోకి యాడ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు నార్మల్ గా వచ్చే రివార్డ్స్ తో పోలిస్తే ఎన్ని ఎక్స్ట్రా ఇస్తా అంటున్నారు? 5 టైమ్స్ ఎక్స్ట్రా రివార్డ్స్. ఫర్ ద సింపుల్ ఎగ్జాంపుల్, నేను 1,00,000 రూపాయలకి స్పెండ్ చేస్తే ఇందాక నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 6,000 పాయింట్స్ వచ్చాయి. 200 రూపీస్ స్పెండ్ చేస్తే 12 పాయింట్స్ వస్తాయి. 100 రూపీస్ స్పెండ్ చేస్తే 6 పాయింట్స్ వస్తున్నట్టు. అదే 1 lakh స్పెండ్ చేస్తే 6,000 నార్మల్ రివార్డ్ పాయింట్స్, 25,000 మైల్ స్టోన్ బెనిఫిట్స్. లైక్ 1 lakh హిట్ చేసిన దానికి ఇంకొక 25,000 పాయింట్స్ ఇచ్చారు కదా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను కొంటున్న ప్రతి దానికి
5 రెట్లు ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ ఇస్తా అంటున్నారు. మీన్స్ 6,000 రావాల్సిన దగ్గర లక్షకి 6,000 పాయింట్స్ నార్మల్ పాయింట్స్ రావాల్సిన దగ్గర మల్టిప్లైడ్ బై 5 ఎంత 30,000 పాయింట్స్ వస్తాయి. 30,000 పాయింట్స్ ప్లస్ మనం 1 lakh బెనిఫిట్ చేసిన దానికి కాను 25,000 ఎక్స్ట్రా, టోటలీ 55,000 పాయింట్స్ వస్తాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 55,000 పాయింట్స్ మీరు ఇక్కడ వౌచర్ ని తీసుకువెళ్ళి అమెజాన్ లో షాపింగ్ చేసిన దానికి. అమెజాన్ అయినా ఇంకేం మాట్లాడరా మీరు, ఓన్లీ అమెజాన్ గురించి చెప్తున్నారంటే ఫ్రెండ్స్, మీరు బయట రిలయన్స్ కి వెళ్ళి సరుకులు కొంటారా? బయట రిలయన్స్ ఎక్కువ వాడుతుంటారా? రిలయన్స్ స్మార్ట్ పాయింట్, రిలయన్స్ జ్యువెల్స్ కానీ, రిలయన్స్ డిజిటల్ కానీ, రిలయన్స్ ట్రెండ్స్ కానీ, రిలయన్స్ ట్రెండ్స్ ఫుట్ ఫేర్ కానీ, నేను రిలయన్స్ స్మార్ట్ తీసుకుంటున్నాను, ఎక్కువ మంది వెళ్తుంటారు కాబట్టి. అక్కడ కూడా మీకు 5x రివార్డ్స్ ఉన్నాయి. మీరు రిలయన్స్ లో ఏదైనా కొనాలనుకున్నా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా కొనేదాని బదులు మీరు ఇక్కడ నుంచి కార్డ్ తీసుకొని, గిఫ్ట్ కార్డ్ తీసుకొని అక్కడ మీరు రీడీమ్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ అనేది ఒకసారి ఆలోచించండి. జనరల్ గా కార్డ్ ని వాడుతుంటారు కానీ ఇలాంటి ఒక పోర్టల్ ఉంది, ఆ పోర్టల్లో మనకి ఇంత రివార్డ్స్ వస్తుంటాయని తెలియదు, ఆ రివార్డ్స్ నెల రీడీమ్ చాలా తెలియదు, అండ్ ఈ రివార్డ్స్ మనకి 3 సంవత్సరాలు ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కేవలం రిలయన్స్ అమెజాన్ అనే కాదు, జస్ట్ మీరు ఈ పోర్టల్ కి రండి ఒకసారి. వచ్చాక ఇక్కడ చూడండి, బెస్ట్ సెల్లర్స్ లో చూడండి, కళ్యాణ్ గోల్డ్ జ్యువెలరీ, ప్యాంటలూన్స్, రిలయన్స్ ట్రెండ్స్, స్విగ్గీ మనీ వోచర్స్, టాటా క్లిక్, యాత్ర. ఒకవేళ మీరు సెగ్మెంట్ వాడిగా చూడాలంటే ఫ్యాషన్, డైనింగ్, గ్రోసరీస్ లైక్ స్పెన్సర్స్ కూడా ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా వోచర్స్, ఇలా బోల్డ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు బుక్ మై షో వాడుతూ ఉంటే జస్ట్ మీరు బుక్ మై షో దగ్గర, ఎంటర్టైన్మెంట్ దగ్గర బుక్ మై షో దగ్గర వచ్చి క్లిక్ చేయండి. 10x రివార్డ్స్ ఉన్నాయి. 10x పాయింట్స్ అంటే మీనింగ్ ఏంటంటే 200 రూపీస్ కి మనకి ప్రీవియస్ గా 12 పాయింట్స్ వచ్చేవి, కానీ ఇదే 200 రూపీస్ మనం ఇక్కడ నుంచి కొనుంటే 12 పాయింట్స్ కి మల్టిప్లైడ్ బై 10 120 పాయింట్స్ వచ్చేవి. చూడండి ఎంత మల్టిప్లై అయిపోతుంది మన రివార్డ్. అల్టిమేట్ గా మనకి అదంతా బెనిఫిట్ ని ఇస్తుందని. అగైన్ బ్యాక్ మన క్యాలిక్యులేషన్ దగ్గరకు వద్దాం. 25,000 మైల్ స్టోన్ బెనిఫిట్స్ మనకి ఉంటాయి ₹1,00,000 స్పెండ్ చేస్తే. అండ్ ఆ ₹1,00,000 ఒకవేళ నేను ఈ వౌచర్స్ ద్వారా ఇక్కడికి వచ్చి, నేను కొన్ని దగ్గర 5 ఉంది, కొన్ని దగ్గర 10 ఉంటుంది, కొన్ని దగ్గర 3 టైమ్స్ ఉంటుంది, యావరేజ్ గా నేను 5 తీసుకుంటే ఇక్కడికి వచ్చి నేను వౌచర్స్ ని కొని నా డే టు డే లైఫ్ లో నాకు కావాల్సిన షాపింగ్ కానీ, నేను పే చేయాల్సిన బిల్స్ కానీ, అవన్నీ నేను వౌచర్స్ ద్వారా చేస్తూ ఉంటే, నాకున్న ప్రతి రిక్వైర్మెంట్ ని ఇక్కడికి వచ్చి నేను వౌచర్ ద్వారా చేస్తుంటే నాకు ప్రీవియస్ గా వచ్చిన 6,000 పాయింట్స్ కాకుండా ఈసారి 30,000 పాయింట్స్ వస్తాయి మల్టిప్లైడ్ బై 5. 30,000 పాయింట్స్ ప్లస్ మైల్ స్టోన్ బెనిఫిట్ అదొక 25,000 పాయింట్స్, టోటలీ 55,000 పాయింట్స్ నాకు వస్తున్నట్టు. ఇప్పుడు ఈ 55,000 పాయింట్స్ ని ఓన్లీ నేను అమెజాన్ గిఫ్ట్ వౌచర్ కే నేను కన్వర్ట్ చేయాలనుకుంటే ఇది లోయెస్ట్ కేస్. ఇక్కడే లోయెస్ట్ రివార్డ్ దొరుకుతుంది మనకి. ఆ 55,000 పాయింట్స్ కి ఫస్ట్ లోనే చూసాం కదా అమెజాన్, ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు. ఎగ్జాంపుల్ 10,000 పాయింట్స్ కి 2,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారంటే ఒక్కొక్క పాయింట్ విలువ 0.2 పైసా. 55,000 మల్టిప్లైడ్ బై 0.2 అంటే 11,000 రూపీస్ మనకి బెనిఫిట్ ఇన్ ద లోయెస్ట్ కేస్ వస్తున్నట్టు. 1,00,000 స్పెండ్ చేస్తుంటే త్రూ గిఫ్ట్ వౌచర్స్ మనకి లోయెస్ట్ కేస్ 11% దగ్గరగా బెనిఫిట్ దొరుకుతున్నట్టు. అదే ఒకవేళ మీరు నాకు అమెజాన్ గిఫ్ట్ వౌచర్లు వద్దు, నాకు ట్రావెల్ ఉంది, నేను ఫ్లైట్స్ ని బుక్ చేయాలనుకుంటున్నా, హోటల్స్ ని బుక్ చేయాలనుకుంటున్నా, దెన్ అప్పుడు మీ 55,000 ఉంది కదా మీ దగ్గర, దెన్ ఆ 55,000 పాయింట్స్ మీరు హోటల్స్ ని బుక్ చేయాలనుకున్నా, ఫ్లైట్స్ ని బుక్ చేయాలనుకున్నా, దాని వాల్యూ 0.2 తో మల్టిప్లై అవ్వదు, 0.8 తో మల్టిప్లై అవుతుంది. నియర్లీ మీకు 44,000కి వర్త్ చేసే హోటల్స్ కి, ఫ్లైట్స్ కి బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ గమనించండి, ఎవ్రీ 300 పాయింట్స్ 240 పాయింట్స్ గా కన్వర్ట్ అవుతాయి అంటున్నారు. అండ్ ఫ్లైట్స్ అంటే ఏ కంపెనీకి సంబంధించిన ఫ్లైట్స్ ని, టాటాకి సంబంధించిన ఎయిర్ విస్తారాతో పాటు ఇండియాలో ఉంటున్న ఇతర కంపెనీస్ లైక్ ఎయిర్ ఏషియా కానీ, స్పైస్ జెట్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్లైన్స్ కానీ, అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లైక్ సింగపూర్, ఎతిహాద్, ఖతార్, థాయ్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్వేస్, ఇలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా మీరు దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ వేరియస్ హోటల్ చైన్స్, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, లేకపోతే మామూలుగా బాగా నేమ్డ్ ఉన్న హోటల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి ఇతర దేశాల్లో ఉంటున్న హోటల్స్ ని కూడా మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. వాటికి కన్వర్షన్ మీకు బెస్ట్ గా ఉంటుంది. 300 పాయింట్స్ 240 పాయింట్స్ గా కన్వర్ట్ అయిపోతాయి. మీన్స్ ఇక్కడ 0.8 దగ్గరగా మనకి కన్వర్షన్ రేట్ దొరుకుతున్నట్టు. అలా చూస్తే మనం ఖర్చు పెట్టిన 1,00,000పై 44,000కి సంబంధించిన ఫ్లైట్స్ ఆర్ హోటల్స్ మనం బుక్ చేసుకునే అవకాశం మనకుంది. ఇంత చెప్తున్నారు, బాగుంది. నెల ₹1,00,000 ఎవరు ఖర్చు పెడతారు? ₹1,00,000 ఖర్చు పెట్టే అంత ఇన్కమ్ ఎవరి దగ్గర ఉంటుంది? ఫ్రెండ్స్, నేను ఇది నెల ఖర్చు పెట్టమని ఆర్ మీకు ఇంత రివార్డ్ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టేయమని నేను చెప్పట్లేదు. బట్ ఏదైనా ఎంటైర్ ఇయర్ లో మీరు 1,00,000 కాదు, మీరు అంతకంటే తక్కువ స్పెండ్ చేస్తున్నా, మీరు ఎంత స్పెండ్ చేస్తున్నా, ఏ వేస్ లో మీరు ఎక్కువగా రివార్డ్ పొందొచ్చు అని చెప్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ టోటలీ మీరు 3 వెబ్సైట్స్ ని గుర్తుంచుకోవాలి యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా. ఇతర బ్యాంక్స్ కూడా ఇలానే తెలుసుకోవాలనుకుంటే చెప్పండి, ఇంకొక వీడియో చేస్తాను. యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా 3 వెబ్సైట్స్ గురించి, ఇన్ఫాక్ట్ 4 తెలుసుకోవాలి, బట్ 3 గురించి చెప్తా. ఫస్ట్, యాక్సిస్ గిఫ్ట్ ఎడ్జ్. మీరు డైరెక్ట్ గా వెబ్సైట్స్ లోకి వెళ్ళి చేసేదాని బదులు చేస్తే నార్మల్ రివార్డ్స్ ఉంటాయి, అన్లెస్ అక్కడ ఏదైనా స్పెషల్ బెనిఫిట్ యాక్సిస్ కార్డ్ కి ఏదైనా ఉంటే తప్పించి మీరు ఇక్కడికి వచ్చి కానీ గిఫ్ట్ వోచర్ ని కొని, జస్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్సే కాదు, బయట మీరు చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ స్టోర్స్ అన్నిటికి సంబంధించిన గిఫ్ట్ వోచర్స్ ఇక్కడ ఉంటాయి. డైరెక్ట్ గా క్యాష్ పెట్టే బదులు, డైరెక్ట్ గా కార్డ్ పెట్టే బదులు గిఫ్ట్ వోచర్ ని తీసుకువెళ్ళండి. అడగండి కావాలంటే వాళ్ళకి కాల్ చేసి, నా దగ్గర గిఫ్ట్ వోచర్ ఉంది, యాక్సెప్ట్ చేస్తారని. ఆన్లైన్ వచ్చాక, ఇప్పుడంతా ఆన్లైన్ లో జరుగుతున్నాక ఎవరైనా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు కావాలంటే ఒకసారి కాల్ చేసి అడగండి. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడున్న గిఫ్ట్ వోచర్ ని తీసుకువెళ్తే మీరు నార్మల్ గా చేస్తూ ఉంటే పేమెంట్ కార్డ్ ద్వారా మీకు జస్ట్ 200కి 12 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి చేయడం ద్వారా మినిమం 3 నుంచి 3
టైమ్స్ నుంచి 10 టైమ్స్ దగ్గరగా కూడా ఉంటది కాబట్టి బెనిఫిట్. దీని ద్వారా ఒక బెస్ట్ అడ్వాంటేజ్ పొందొచ్చు. యాక్సిస్ గిఫ్ట్ ఎడ్జ్ ఈ పోర్టల్ ని గుర్తుంచుకోవాలి. ఈ పోర్టల్ ద్వారా మన రివార్డ్ పాయింట్స్ నార్మల్ గా వచ్చే రివార్డ్ పాయింట్స్ కంటే 5 టైమ్స్ 10 టైమ్స్ ఎక్స్ట్రాగా సంపాదిస్తాం. ఇది ఎర్నింగ్ రివార్డ్ పాయింట్స్ ఎర్నింగ్ గురించి. నెక్స్ట్ మీరు గూగుల్లో యాక్సిస్ ఎడ్జ్ అని టైప్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ లోకి వచ్చి మీ దగ్గర ఏదైతే పాయింట్స్ మీరు ఎర్న్ చేస్తుంటారో ఆ పాయింట్స్ ని మీరు రీడీమ్ చేసుకోవచ్చు. రిడీమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వచ్చి రివార్డ్ స్టోర్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బోల్డ్ కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ మీరు అపోలో ఫార్మసీ లో ఎక్కువ కొంటున్న అపోలో ఫార్మసీ లో కూడా మీరు మీ పాయింట్స్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా నేను సంపాదించిన 1,42,000 పాయింట్స్ ని నాకు నచ్చిన దగ్గర నేను స్పెండ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు కార్డ్ ద్వారా 5,13,000 పాయింట్స్ సంపాదించాను. అందులో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ని రీడీమ్ చేసేసుకున్నాను. ఇక మిగిలింది 1,42,000 పాయింట్స్. ఇఫ్ నేను ఆ పాయింట్స్ ని యూస్ చేసి అమెజాన్ గిఫ్ట్ వోచర్ ని కొనాలనుకుంటే ఎలా కొనాలో కూడా చూపించేస్తాను. అమెజాన్ నేను టైప్ చేస్తే నాకు ఇలా అమెజాన్ రిలేటెడ్ గా గిఫ్ట్ వోచర్స్ కనిపిస్తాయి. అందులో నాకు కావాలనుకుంటున్న గిఫ్ట్ వోచర్ ని రీడీమ్ నౌ ని క్లిక్ చేసి నేను నా కార్ట్ కి యాడ్ చేసుకుంటే నేను యాడ్ చేసిన గిఫ్ట్ వోచర్ 2,000 రూపీస్ ది. కానీ ఆ 2,000 వోచర్ కావాలంటే నా దగ్గర 10,000 పాయింట్స్ కట్ చేస్తారని చెప్తున్నారు. కావాలంటే ఇంకొక గిఫ్ట్ వోచర్ ని యాడ్ చేసుకోవచ్చు, ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. అలా నా దగ్గర నేను యాడ్ చేస్తుంటే చూడండి నా పాయింట్స్ తగ్గిపోతున్నాయి. అలా నాకు కావాలనుకుంటున్న గిఫ్ట్ వోచర్స్ ని నేను యాడ్ చేసుకుంటూ నా పాయింట్స్ నుంచి నేను గిఫ్ట్ వోచర్ ని కొనుక్కొని నా అమెజాన్ అకౌంట్ కి యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ గిఫ్ట్ ఎడ్జ్ ద్వారా మనకు రావాలనుకున్న బెనిఫిట్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ని పొందుతాం. సెకండ్ ఈ యాక్సెస్ ఎడ్జ్ ద్వారా మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ని మనం రీడీమ్ చేస్తాం. అండ్ దీనికంటే బెస్ట్ బెనిఫిట్ మనం పొందాలనుకుంటే ఇందాక అనుకున్నాం కదా 55,000 పాయింట్స్ మనకి ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేస్తుంటే అది 0.8 తో కన్వర్ట్ అవుతుందని. దానికోసం ఇదే వెబ్సైట్ లో మీరు రెడీమ్ నౌ దగ్గర ట్రావెల్ ఎడ్జ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉంటున్న పాయింట్స్ ని యూస్ చేసి మీరు ఎంత మొత్తానికైతే అక్కడ మీరు టికెట్స్ ని ఆ హోటల్స్ ని బుక్ చేయాలనుకుంటున్నారో అలా మీ దగ్గర ఉన్న పాయింట్స్ ని కన్వర్ట్ చేసుకొని ఆ హోటల్స్ అండ్ ఫ్లైట్స్ ని కూడా మీరు బుక్ చేయొచ్చు. ఇలా చూస్తే ఇన్ ద లోయెస్ట్ కేస్ 6,200 రూపీస్ పర్ 1 lakh దగ్గర నుంచి అంటే 6.2% దగ్గర నుంచి ఇన్ ద హైయెస్ట్ కేస్ 44,000 రూపీస్ ఆర్ 44% వరకు కూడా మీరు బెనిఫిట్స్ నా రివార్డ్స్ ని మీరు కావాలనుకున్న వాటి నుంచి మీ కార్డ్ ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్లెస్ కదా అల్టిమేట్ గా, బికాస్ మనం అంత స్పెండ్ చేసి అంత వాటికి మనం ఎలా ఖర్చు పెడతాం అంటే ఫ్రెండ్స్ నేను ఒక స్టాండర్డ్ కేస్ గా తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఈ కార్డు ఉన్నా నేను నెల ₹1,00,000 ఖర్చు పెట్టే పొజిషన్ లో లేకపోవచ్చు కదా, కానీ ఏదో ఒక నెల మన ఇంట్లో వాళ్ళందరినీ మనం ఏదైనా టూర్ కి తీసుకువెళ్ళాలనో ఆర్ వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా వెకేషన్ కి తీసుకువెళ్ళాలనో మనం అనుకొని ఆ నెల ఒకవేళ ఒక 1 lakh దగ్గరగా స్పెండింగ్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎనీ రీజన్ 1 lakh స్పెండింగ్ ఆ మంత్ అవుతుంది అనుకుంటే దెన్ ఇది బెస్ట్ వే. అలా కాకుండా నేను చెప్పిన విధానంలో మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళైతే ఇందాక చెప్పిన ప్రతి ఒక్క పోర్టల్ ని మీరు జాగ్రత్తగా వాడితే ఇక నుంచి మీరు నార్మల్ గా వచ్చే రివార్డ్స్ ఆర్ నార్మల్ గా మీరు సంపాదించుకునే దానికంటే అడిషనల్ గా మీరు బెనిఫిట్స్ ని సంపాదించవచ్చు. ఇవన్నీ మాట్లాడుకున్నామా, ఇంకా దీనికి మించి కూడా మీరు సంపాదించాలంటే యాక్సిస్ గ్రాబ్ డీల్స్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఇది అఫిలియేట్ పోర్టల్. మనం ఇప్పటి వరకు ఖర్చు పెడితే వచ్చే రివార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ కొంటుంటే అమెజాన్ నుంచో ఫ్లిప్కార్ట్ నుంచో ఇతర ఏ వెబ్సైట్ నుంచి కొంటున్నా వాళ్ళు ఇచ్చే కమిషన్ ఉంటుంది కదా, అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇచ్చే కమిషన్ ఉంటుంది కదా, ఆ కమిషన్ కూడా మీరు రావాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్లిప్కార్ట్ లో అయితే అప్ టు 5% క్యాష్ బ్యాక్, అమెజాన్ లో అయితే 2% క్యాష్ బ్యాక్. అది కూడా ఎక్స్ట్రాగా మనకి రావాలనుకుంటే ఈ పోర్టల్ ద్వారా మీరు వెళ్ళి కొన్నారంటే ఆ ఎక్స్ట్రా రివార్డ్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో ఇన్ని వేస్ లో ఒక క్రెడిట్ కార్డ్ ద్వారా మనం వాల్యూని పొందొచ్చు. సో ట్యాక్స్ గురించి చెప్తాను కదా, ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకి ఫ్రీ దుబాయ్ ఆర్ ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ అని. ఫ్రెండ్స్ మనం 1 lakh కి సంబంధించిన ట్యాక్స్ పే చేస్తే 6,000 నార్మల్ రివార్డ్ పాయింట్స్, 25 మైల్ స్టోన్ బెనిఫిట్, టోటల్ కలిపితే 31,000 దగ్గరగా వస్తున్నాయి. ఆ 31,000 తో మీరు అమెజాన్ గిఫ్ట్ వోచరే కొనేద్దాం అనుకున్నా అరౌండ్ ఒక 6%, 6.2% దగ్గరగా బెనిఫిట్ ఉంది. ఆర్ మీరు ఫ్లైట్స్ ని ఆర్ హోటల్స్ ని బుక్ చేద్దాం అంటే అది 0.8 తో మల్టిప్లై అవుతుంది కాబట్టి అక్కడ కూడా మీకు 24,000 దగ్గరగా మీకు బెనిఫిట్ దొరుకుతున్నట్టు. ఆ 24,000 తో మీరు ఇండియా కానీ ఆర్ ఇతర దేశాలకు సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు కదా. సో ఇటువంటిది లేక డైరెక్ట్ నెట్ బ్యాంకింగ్ కట్టే బదులు కార్డ్ ద్వారా వెళ్తే మనకి బెనిఫిట్ ఉందా? ఈ కార్డ్ అనే కాదు, చాలా క్రెడిట్ కార్డ్స్ లో ఈ రివార్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పెట్టాల్సిన ఫోకస్ అంతా ఎంత స్పెండ్ చేస్తే ఎన్ని రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి, అందులో ఉంటే డిఫరెంట్ పోర్టల్స్ ఏంటి, ఏ పోర్టల్ ద్వారా వెళ్తే నార్మల్ గా వచ్చే రివార్డ్ కంటే 5x 10x పాయింట్స్ వస్తాయి, అవి ఏవే ఉన్నాయి. ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ కంపెనీకి కూడా మోస్ట్లీ ఒక సర్టైన్ పోర్టల్స్ ఉంటాయి, వాళ్ళకంటూ ఓన్ పోర్టల్స్ ఉంటాయి. HDFC వాళ్ళకి ఉన్నాయి, యాక్సిస్ వాళ్ళకి ఉన్నాయి, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్స్ అంటే అవి తెలుసుకొని కానీ ప్రాపర్ గా మీరు ఆర్గనైజ్ చేయగలిగితే దాన్ని మీ క్రెడిట్ కార్డ్స్ నుంచి మీరు మంచి మొత్తంలో డబ్బుల్ని ఎర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడే నేను ఒక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఎంట్రీ లెవెల్లో బేసిక్ లెవెల్లో ఉంటున్న టాప్ 3 కార్డ్స్ ఏంటి, మంచి క్రెడిట్ కార్డ్స్ ఏంటి, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో ₹1,00,000 స్పెండ్ చేయాలి మైల్ స్టోన్ బెనిఫిట్ హిట్ అవ్వాలంటే, మరి నేను ₹1,00,000 కాదు ఇంకా తక్కువ స్పెండ్ చేస్తున్నాను
చేస్తుంటాను. నా రిలేటెడ్ గా బెస్ట్ ప్లాట్ఫామ్స్ అండ్ బెస్ట్ డీల్స్ అండ్ బెస్ట్ నేను రివార్డ్స్ పొందగలిగే కార్డ్స్ ఏంటి అంటే నేను పర్సనల్ గా బెస్ట్ అనుకుంటున్నవి చాలా డివాల్యూ చేశారు, చాలా వాల్యూని తగ్గించారు. బట్ స్టిల్ SBI క్యాష్ బ్యాక్ కార్డ్ ఇస్ ద బెస్ట్ వన్. ఇప్పుడు ఇంత డివాల్యూ చేసిన తర్వాత కూడా తర్వాత మీకు ఏమాత్రం ఎయిర్టెల్ సిమ్ ఉంటున్నా, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ ఉంటున్నా, ఎయిర్టెల్ DTH ఉంటున్నా, దెన్ యాక్సిస్ ఎయిర్టెల్ సెకండ్ బెస్ట్ కార్డ్ అండ్ థర్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ MRCC కార్డ్. ఇవి 3 బెస్ట్ కార్డ్స్. ఎందుకు బెస్ట్, దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, దీని ద్వారా ఎంత బెస్ట్ మీరు ఎర్న్ చేయొచ్చు, ఇదంతా అన్న ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో 10 కార్డ్స్ గురించి చెప్పారు. తనైతే ఇంత కాదు, చాలా సింపుల్ గా చెప్పేశాడు, కానీ మొత్తం డేటా నా వీడియోలో చెప్పేస్తుంటారు. ఒక్కసారి ఆ వీడియోని గమనించండి. అండ్ ఈ 3 కార్డ్స్ ఎలా అప్లై చేయాలి, ఆ లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. జస్ట్ ఆ లింక్స్ ని క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేశారంటే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీ ఎలిజిబిలిటీని చెక్ చేసి ఆ కార్డ్ ని మీకు ఆన్లైన్ లో డిస్పాచ్ చేస్తాయి. టోటల్ ప్రాసెస్ ఆన్లైన్. ఆ కార్డ్స్ లింక్స్ ఇంక్లూడింగ్ ఈ మ్యాగ్నస్ కార్డ్ తో పాటు మిగతా అన్ని క్రెడిట్ కార్డ్స్ ఒక లింక్స్, అప్లై చేయాలనుకునే లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఉంటుంది. జస్ట్ ఒకసారి వెళ్ళి గమనించండి ఏ కార్డ్స్ ఉన్నాయని. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం మీ దగ్గర ఎక్కువ స్పెండ్ చేయించి ఇలా రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాలని కాదు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలా, నాకు అసలు అంత ఖర్చులే లేవు, నేను అసలు వెయిట్కో ఖర్చు పెడుతుంటాను అనుకున్నా సరే నేను చెప్పింది ఒకసారి చేస్తారా? జస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ లో మీకు ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో రాయండి. ఆ ఖర్చులు ఇక్కడ నుంచి గిఫ్ట్ వోచర్ కొనుక్కొని చేస్తుంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది ఇందాక నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే మీరు అసలు నెల ఎంత మిగలబెట్టచ్చు. మీ బేసిక్ ఖర్చులను వాడుకుంటూ, మీ బేసిక్ ఖర్చులు చేసుకుంటూ. ఈ కార్డ్ అనే కాదు, యాక్సెస్ కి బోల్డ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క డిఫరెంట్ రివార్డ్ పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి కార్డుకి ఒక రివార్డ్ పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు వీటి ద్వారా వెళ్తే అది 5 times 10 times మల్టిప్లై అవుతుంది ఆ రివార్డ్ సిస్టమ్. జస్ట్ ఈ కార్డ్కే కాదు, నేను చెప్పింది మొత్తం బెనిఫిట్స్ ఈ ఒక్క కార్డు కాదు, అన్ని కార్డ్స్ కి ఉంటుంది. ప్రతి ఒక్క బేసిక్ కార్డు కూడా రివార్డ్ పాయింట్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని వాడడం నేర్చుకోవాలి. ఇన్ఫాక్ట్ చాలా మంది రివార్డ్ పాయింట్స్ గెలుచుకుంటారు, దాన్ని ఎలా రీడీమ్ చేయాలో తెలియదు, దాన్ని ఎలా మళ్ళీ గిఫ్ట్ వోచర్స్ లాగో లేకపోతే ఫ్లైట్స్, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. మీరు కావాలంటే గమనించండి, మీ బంధువుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారా, యాక్సిస్ బ్యాంక్ ఇంకే ఇతర బ్యాంక్ దైనా, వాళ్ళు పాయింట్స్ ని రీడీమ్ చేస్తుండరు, వాడుండరు. జస్ట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు లాగిన్ అయ్యి చూసారనుకోండి, వేల పాయింట్స్ అలా ఉండిపోయి ఉంటాయి. వాళ్ళకి చెప్పి అది వాళ్ళ గిఫ్ట్ వోచర్స్ ద్వారానో వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఫ్లైట్స్ హోటల్స్ వాళ్ళకి బుక్ చేసి పెట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. డెఫినెట్లీ మీకున్న ఈ నాలెడ్జ్ ని అప్రిషియేట్ చేస్తారు. మా మెయిన్ ఉద్దేశం ఈ వీడియో చేయడానికి అదే. బేసిక్ మీ ఖర్చులు ఎంత అవుతుంటాయి నెల ఆర్ ఎప్పుడైనా సంవత్సరంలో మీరు ఒక పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పుడు, ఆర్ మీకు బంధువులు ఎవరికైనా వాళ్ళు క్రెడిట్ కార్డు వాడితే అసలు ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలియదు. బికాస్ నాకు తెలిసినంత వరకు నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి వీడియోని ఎక్కడ చూడలేదు. సో ఇలా ఎలా స్పెండ్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి నేను ఒక డెడికేటెడ్ వీడియోలో మీకు చేసి ఇవ్వాలనే ప్రయత్నంతో ఈ వీడియోతో వచ్చాను తప్పితే మీరు ఎక్కువ స్పెండ్ చేసేయండి, ఇంత వస్తాయి, ఇలా ఖర్చు పెట్టండి, ఇలా చేయండి అని కాదు. లగ్జరీ థింగ్స్ కాదు, మన అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలకు సంబంధించి ఈ కార్డ్ తో మనకి బెనిఫిట్ ఉందా లేదా, ఇది మాత్రమే మనం చూడాలి. వీడు ఏదో ఇస్తున్నాడు అదంతా చేసేద్దాం, మనం ఇంత సంపాదిద్దాం అనుకుంటే మనం నష్టపోతాం. మన అవసరాలకు తగిందుందా అప్పుడు పట్టుకోవాలి మనం కార్డ్. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఈ కార్డ్స్ కి సంబంధించిన లింక్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇందాక చూపించిన ఈ వెబ్సైట్స్ ఒక లింక్స్ కూడా, ఏ వెబ్సైట్ కి వెళ్తే మీకు రివార్డ్స్ ఎర్న్ చేస్తారు 5x 10x అండ్ ఏ వెబ్సైట్స్ లో రీడీమ్ చేసుకోవచ్చు అండ్ ఏ వెబ్సైట్స్ లో ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకోవచ్చు అని ఈ మొత్తం డీటెయిల్స్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటున్నా దాన్ని ఒక షార్ట్ వీడియోగా చేసి, ఒకవేళ మీరు ఫ్లైట్స్ ని ఎలా బుక్ చేస్తారో చెప్పండి మీ రివార్డ్ పాయింట్స్ ని యూజ్ చేసి అని అడిగారు అనుకోండి, అదొక వీడియోలో రికార్డ్ చేసి గూగుల్ డ్రైవ్ లో పెట్టి నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతుంటే మీరు గిఫ్ట్ వోచర్ ఎలా కొంటారో చూపించండి అన్న, అది కూడా చేస్తాం. మీకు ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. ఇంకొక వీడియోలో వద్దు, దాన్ని గూగుల్ డ్రైవ్ లో పెట్టి కింద ఇచ్చేస్తాను లింక్, ఆ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. జస్ట్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా చూడొచ్చు. మా ఉద్దేశం అంతా పాయింట్స్ ఉండిపోతున్నాయి అందరి బ్యాంక్ అకౌంట్ లో, సరిగ్గా అర్థం కాక ఈ రివార్డ్ సిస్టమ్స్ ని అర్థం చేసుకోలేక చాలా నష్టపోతున్నారు మన వాళ్ళు. ఇదంతా క్లియర్ గా అర్థం అవ్వాలనే మేము ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేస్తూ, ఇది మీకు తెలిసి క్రెడిట్ కార్డ్ వాడుతూ ఈ ఉపయోగాలు ఉన్నాయో లేదో తెలియని మన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.